అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ నోటీసులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు. స్పీకర్ ఇచ్చిన గడువు ఇవ్వాల్టితో ముగియనుండటంతో తాజాగా దానం నాగేందర్ రిప్లై ఇచ్చారు. మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గతంలో స్పీకర్ నోటీసులు ఇవ్వగా 8 మంది అఫిడవిట్ ఇచ్చారు. వాళ్ల విచారణ ముగియడంతో తీర్పును స్పీకర్ రిజర్వులో పెట్టారు. 2 రోజుల క్రితం తనకు మరింత సమయం కావాలని స్పీకర్ను కలిసి కోరారు కడియం శ్రీహరి. తాజాగా దానం నాగేందర్ స్పందించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి విషయం నాకు తెలిసిన ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. అటు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇరువురికి, అటు దానం నాగేందర్కి కావచ్చు, కడియం శ్రీహరికి 3 రోజుల క్రితం స్పీకర్ నోటీసులు మరోసారి దాఖలు చేయడం జరిగింది. తక్షణమే వారి యొక్క స్పందనను, దాంతో పాటుగా అఫిడవిట్లను కూడా దాఖలు చేయాలనేది కూడా ఆదేశించినటువంటి విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి ముందుగా కడియం శ్రీహరి స్పందించడం జరిగింది. ఈ అంశంపై స్పందించడానికి తనకు మరికొంత సమయం కావాలనేది కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. దాంతో పాటుగా ఈ రోజు దానం నాగేందర్ అటు ఏదైతే స్పీకర్ కి సంబంధించి ఏదైతే లేఖ రాయడం జరిగింది, అసెంబ్లీ సెక్రటరీకి ఈ లేఖను పంపించడం జరిగింది. ప్రధానంగా ఈ అంశం పైన తనకు వివరణ ఇవ్వడానికి మరికొంత సమయం కావాలనేది కూడా వారు కోరినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఎందుకంటే దానం నాగేందర్ కి ఈ రోజుతో సమయం ఏదైతే ఇచ్చినటువంటి సమయం గడువు ముగిసినటువంటి నేపథ్యంలో ఈ అంశంపై స్పందించడానికి మరికొంత సమయం కావాలనేది కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి ముందస్తుగానే కోరినటువంటి విషయం మనకు తెలిసిందే. అటు కడియం శ్రీహరికి మరికొంత సమయం ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. అటు దానం నాగేందర్ ఈ రోజు అసెంబ్లీ సెక్రటరీకి లేఖను పంపించినటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ అంశం అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. 4 వారాల్లో డెసిషన్ తీసుకోకపోతే తామే ఈ డెసిషన్ తీసుకుంటామని సుప్రీంకోర్టు ఏదైతే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశంపై ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అనేది కూడా చెప్పాలి మనము. ఖచ్చితంగా స్పీకర్ గనక 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టే ఈ అంశం పైన స్పందించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 4 వారాల్లోనే అటు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ అనేది 2 దఫాలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఈ 2 ఎమ్మెల్యేల మిగిలినటువంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలపై నిర్ణయం ఎలా తీసుకోబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఉత్కంఠ నెలకొన్నటువంటి విషయం ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వరకు కూడా అటు దానం నాగేందర్ రాజీనామా చేస్తారు అనేది కూడా అందరూ అనుకున్నారు. ఏదైతే రాజీనామా చేసి ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఒకవేళ స్పీకర్ కనుక అనర్హత వేటు వేస్తే కనుక ఖచ్చితంగా 6 వారాలు ఏదైతే 6 సంవత్సరాల పాటు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే అధిష్టానం దానం నాగేందర్ తో ఏదైతే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలనేది కూడా నిశ్చయించినట్టు కూడా తెలుస్తోంది. ఈ అంశం మీద మరి రాజీనామా చేస్తే ఎప్పుడు చేస్తారో, లేకపోతే స్పీకర్ కి నిర్ణయాన్ని వదిలేస్తారా? స్పీకర్ కి అయితే నిర్ణయాన్ని వదిలేసే అవకాశం లేదు. ముందస్తుగానే దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం స్పీకర్ ని నేరుగా కలుస్తారనేది కూడా అటు మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ ని కలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుంది, స్పీకర్ ఈ మరో 3 వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 1 వారం రోజులు అయినటువంటి నేపథ్యంలో మరో 3 వారాలు మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ 3 వారాల్లో అటు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ వారి యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారా, లేకపోతే రాజీనామాకి వెళ్లి మళ్ళీ ఎన్నికల్లో నిలబడతారా అనేది ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే మరి ప్రస్తుతానికి స్పీకర్ ఎంత టైం ఇచ్చే అవకాశం ఉంది దానం నాగేందర్ కి? ఇప్పటి వరకు కూడా మనం కడియం శ్రీహరి ముందస్తుగా సమయం అడిగినప్పుడు ఇచ్చారు, కానీ పలానా డేట్ అంటూ మాత్రం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. కానీ రానున్నటువంటి 3 వారాల్లోనే వీరి యొక్క నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. దానం నాగేందర్ కి ఇచ్చే సమయం 23వ తేదీన, అంటే ఈ రోజు. కానీ ఇప్పటి వరకు దానం నాగేందర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఎన్ని రోజులు సమయం ఇస్తారో, మరొక డేట్ ఏమైనా
చెప్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి సంబంధించి స్పీకర్ ఆదేశం వరకు అసెంబ్లీ సెక్రటరీ దీనికి సంబంధించిన ఏదైతే వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది, చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ వీరిద్దరికి సంబంధించి ఎంతవరకు గడువు ఇచ్చారు అనేది మాత్రం చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా మరో 3 వారాల లోపలనే వీరిద్దరు కూడా ఏదైతే నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ పైన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే 4 వారాల్లో నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మేము తీసుకోవాలా, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలని కోరుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మరో 3 వారాల లోపటే ఖచ్చితంగా ఈ విచారణ పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన ఏదైతే వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా కోర్టు ధిక్కరణ కింద కేసు పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ కు అనుగుణంగానే అటు వెంటనే తీర్పును కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ఏర్పడింది అనేది కూడా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.